దేవుని సృష్టిలో స్త్రీ ఒక అద్భుత కళాఖండం. పీఠిక. ప్రస్తుత సమాజంలో చాలామంది స్త్రీలు తమ ఉనికి గురించి, తమ బాధ్యతల భారము గురించి విచారిస్తుంటారు. పురుషాధిక్యత కలిగిన ఈ లోకంలో మాకు గుర్తింపు ఏది అని ప్రశ్నిస్తుంటారు. కాని దేవుని వాక్యం వెలుగులో చూసినప్పుడు స్త్రీ అనేది అణచివేయబడవలసిన వ్యక్తి కాదు, అది దేవుని సృష్టికే ఒక కిరీటం వంటిదని మనకు అర్థమవుతుంది. 1. దేవుని సృజనాత్మక ఆలోచనలో స్త్రీ. దేవుడు స్త్రీని ఏదో ఆకస్మికంగా లేదా తక్కువ ప్రాధాన్యతతో సృష్టించలేదు. లోకంలోని సమస్తాన్ని సృష్టించిన తర్వాత వాటన్నిటికంటే మించిన ఒక ఉన్నతమైన సంకల్పాన్ని నెరవేర్చడానికి స్త్రీని నిర్మించాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు ఆదామును మట్టినుండి చేశాడు, కాని హవ్వను, స్త్రీని, ఆదాము ప్రక్కటెముక నుండి నిర్మించాడు. దీని వెనుక ఉన్న గొప్ప ఆత్మీయ మర్మం ఏమిటంటే, స్త్రీ పురుషుని పాదాల నుండి రాలేదు, తొక్కబడడానికి, తల నుండి రాలేదు, ఆధిక్యత చలాయించడానికి. ఆమె ప్రక్కటెముక నుండి వచ్చింది, పురుషునితో సమానంగా నిలబడడానికి, అతని ప్రేమకు దగ్గరగా ఉండడానికి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని భావించిన దేవుడు అతనికి సాటి అయిన సహాయకారిని ఇచ్చాడు. ఇక్కడ సహాయకారి అంటే తక్కువ పనిచేసే వ్యక్తి అని కాదు, పురుషుడు చేయలేని పనిని పూర్తిచేసే ఒక సంపూర్ణమైన శక్తి అని అర్థం. 2. క్రీస్తు ప్రేమలో స్త్రీకి ఉన్న గౌరవం. యేసుక్రీస్తు ఈ భూమిపైకి రావడానికి ఒక స్త్రీని, కన్యమరియను ఎంచుకోవడం ద్వారా స్త్రీ జాతికి దేవుడు గొప్ప గౌరవాన్నిచ్చాడు. పాపంలో పడిపోయిన మానవాళిని రక్షించడానికి క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి తన సంఘాన్ని ఎలా ప్రేమించాడో పురుషులు కూడా తమ భార్యలను అలాగే ప్రేమించాలని వాక్యం సెలవిస్తోంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే క్రీస్తు మరియు సంఘం యొక్క సంబంధాన్ని భార్యాభర్తల బంధంతో పోల్చారు. ఆదాము తన భార్య కోసం ఏదేను తోటను వదిలి బయటకు వచ్చినట్లుగానే క్రీస్తు తన వధువైన సంఘం కోసం పరలోకాన్ని వదిలి భూమికి వచ్చాడు. స్త్రీకి ఇంతకంటే గొప్ప గుర్తింపు మరొకటి ఉంటుందా? లోకరక్షకుడు తన ప్రక్కలో పొడవబడిన బల్లెపు పోటు ద్వారా కార్చిన రక్తంతో సంఘమనే స్త్రీని కొన్నాడు. 3. సామాజిక మార్పులో క్రైస్తవ స్త్రీ పాత్ర. చరిత్రను తిరగేస్తే క్రైస్తవ్యం ఎక్కడైతే విస్తరించిందో అక్కడ స్త్రీల స్థితిగతులు విప్లవాత్మకంగా మారాయి. గతంలో సతీసహగమనం వంటి దురాచారాలు ఉన్న ఈ భారతదేశంలో విలియం కేరీ వంటి మిషనరీల కృషి వల్ల స్త్రీలకు జీవించే హక్కు లభించింది. పండిత రామాబాయి వంటివారు క్రీస్తు వెలుగులో స్త్రీవిద్యకు పునాదులు వేశారు. నేడు స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇది కేవలం లౌకిక విజయం కాదు, దేవుడు స్త్రీకిచ్చిన జ్ఞానానికి మరియు సామర్థ్యానికి నిదర్శనం. ఒక క్రైస్తవ స్త్రీ తన ఇంట్లో ప్రార్థనా పరురాలుగా, సమాజంలో క్రీస్తు ప్రేమను పంచే వెలుగుగా ఉన్నప్పుడు ఆమె విలువ వెలకట్టలేనిది. ముగింపు. ప్రియమైన సోదరీమణులారా, మీరు అబలలు కాదు, దేవుని చేతిలో ప్రబలలు. పని భారంతోనో గుర్తింపు లేదనో విచారించకండి. మీరు దేవుని సృష్టిలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం కోసం పిలవబడ్డారు. మీ ప్రార్థన మీ కుటుంబాన్ని నిలబెడుతుంది, మీ ఓర్పు మీ వంశాన్ని ఆశీర్వదిస్తుంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు తోడయుండునుగాక. పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టునుగాక. ఆమేన్.